కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎవరైతే కేఎన్ఆర్యుహెచ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో లోపల మనం కొన్ని ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ గురించి అండ్ దాంతో పాటుగా డీటెయిల్డ్గా ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మనం మాట్లాడుకుంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మనం ప్రీవియస్గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఏ అప్డేట్ వచ్చినా కూడా డెఫినెట్గా మన ఛానల్ నుండి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కంప్లీట్గా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. అండ్ మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసాం అన్నట్టు. ఓకేనా. సో మనం ఈ అనాలిసిస్ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల 154 రూపీస్ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. ఈ 154 రూపీస్కి మనం 6 months గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేసిన, ప్రీవియస్ కట్ ఆఫ్స్ ప్రొవైడ్ చేసిన, గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించి, ప్రైవేట్ కాలేజ్కి సంబంధించి, నర్సింగ్ లోపల టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏంది అని చెప్పి ఒక లిస్ట్ ప్రొవైడ్ చేసిన, టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏంది అని చెప్పి ఒక లిస్ట్ ప్రొవైడ్ చేసిన, అండ్ దాంతోపాటుగా ఆన్లైన్ అప్లికేషన్ లోపల ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఎట్లా కరెక్ట్ చేయాలని చెప్పి నేను హెల్ప్ చేస్తా. అండ్ దాని తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ లోపల ఎట్లాంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని చెప్పి ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తా. మనం లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. ఎవ్రీ మంత్ 10th, 20th, 30th లైవ్స్ కండక్ట్ చేసుకుంటాం. కానీ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిపోయింది కాబట్టి రెగ్యులర్ లైవ్స్ అయితే ఉంటాయి 2 to 3 డేస్కి ఒకసారి. సో మనం లైవ్ లోపల ప్రతి డౌట్ అయితే క్లారిఫై అయితే చేస్తాం అన్నట్టు. సో ప్రతి ఒక్కరికి ప్రతి డౌట్ ఏ డౌట్ ఉన్నా కూడా నేనైతే క్లారిఫై చేస్తా ఈ అనాలిసిస్ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి కూడా నేను చెప్తా. కట్ ఆఫ్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి ప్రతిదీ కూడా నేనైతే డీటెయిల్గా ఈ అనాలిసిస్ గైడెన్స్ లోపల గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అండ్ ఇది అనాలిసిస్ గైడెన్స్ గురించి. అండ్ వెన్ కమ్స్ టు కేఎన్ఆర్యుహెచ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్. సో ఈ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనం డీటెయిల్ వీడియో అయితే ఆల్రెడీ చేసుకున్నాం. అండ్ మీకు ఓకేనా. సో కొంచెం ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు 16th September 2025 9 AM నుండి అప్లికేషన్స్ స్టార్ట్ అయినాయి. ఓకేనా. 9 గంటల నుండి 16th September 2025 9 గంటల నుండి స్టార్ట్ అయినాయి. అండ్ 30 September 2025 5 గంటల వరకు మనకు ఈ అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. ఓకేనా. మనకి ఎన్ని రోజుల టైం ఉంది అంటే ఒక 14 రోజుల టైం ఉంది. ఓకేనా. ఒక 14 days ఆఫ్ టైం ఉంది ఆన్లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు ఇప్పుడు అప్లై చేసుకోకుండా ఫేజ్ 2లోనే అప్లై చేసుకుంటా, ఫేజ్ 3లో అప్లై చేసుకుంటా అంటే కుదరదు. ఓకేనా. 1 time రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోండి. సో మళ్ళీ సెకండ్ ఫేజ్లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు, థర్డ్ ఫేజ్లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్ లోపల అప్లై చేసుకుంటారో వాళ్ళని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారమే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నట్టు. అది ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, ఇంకేమైనా ఫేజెస్ ఉంటే ఆ ఫేజెసే కావచ్చు. ఓకేనా. సో కాబట్టి మనకు ఈ టైం మాత్రమే. సో ఈ టైం లోపల మనం ఆన్లైన్ అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మనకు ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనం ఆల్రెడీ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఎలిజిబిలిటీ అనేది ఇంటర్మీడియట్ అని చెప్పి. సో ఇంటర్మీడియట్ లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది సబ్జెక్ట్స్ లాగా ఉండాలి. అండ్ ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్ట్ లాగా ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ మనకి మినిమం 45% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ బీసీలో అయిన సిచ్యువేషన్ లోపల ఓకేనా, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40% అయితే మార్క్స్ వచ్చి ఉండాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎప్సెట్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఎప్సెట్ కట్ ఆఫ్ విషయానికి వస్తే ఈడబ్ల్యూఎస్ లోపల 40,599 ఓకేనా, 599 కన్నా తక్కువ. ఓకేనా. 40,599 అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇంతకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ లోపల ఎవరున్నా కూడా 40% అయితే క్వాలిఫైయింగ్ క్రైటీరియా. అంటే 48,718 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అండ్ దెన్ పీడబ్ల్యూడి, ఓసీ లోపల పీడబ్ల్యూడి వాళ్ళకి 44,658 ఆర్ అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. ఓకేనా.
సో, క్వాలిఫై అయ్యి ఓకేనా. సో, క్వాలిఫై అయ్యి ఇంత ర్యాంక్ ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ ఏదైతే ఈ ర్యాంక్స్ వచ్చినాయో, ఈ ర్యాంక్స్ బేస్డ్ మనకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకు 10+2 లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓకేనా. పీబీసీ అనే సబ్జెక్ట్స్‌లా ఉండాలి. అండ్ ఒకవేళ వేరే బోర్డ్స్ అయినా గూడా ఇంటర్మీడియేట్‌కి ఈక్వాలెంట్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్‌కి ఈక్వాలెంట్ ఉండి రికగ్నైజ్డ్ బోర్డ్స్ ఏవున్నా గూడా ఎలిజిబుల్ అయితాయన్నట్టు. లైక్ ఏఐఎస్ఎస్‌సి కావచ్చు, సీబీఎస్‌ఈ కావచ్చు, ఐసీఎస్‌ఈ కావచ్చు, సో, ఎస్ఎస్‌సి కావచ్చు, హెచ్ఎస్‌సి కావచ్చు, ఎన్ఐఓఎస్, టాస్ కావచ్చు, ఏదైనా గూడా ఎలిజిబుల్ అవుతారన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ బ్రిడ్జ్ కోర్స్ చేసినోళ్ళు కూడా ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. అండ్ నేను ఇందాక చెప్పిన కదా 40% మార్క్స్ వస్తే సరిపోతాయి అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీకి 40% మార్క్స్ వస్తే సరిపోతది. ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అలాగా ఉండాల్సి ఉంటదన్నట్టు. అకార్డింగ్ టు ద నార్మ్స్ ఆఫ్ ఐఎన్‌సీ ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ నార్మ్స్ ప్రకారం ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్‌లా ఉండాలి. ఎందుకు అనంటే ఇంగ్లీష్ అనేది ఎందుకు కంపల్సరీ అంటే ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. సో, దట్స్ ద రీజన్ వాళ్ళు ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ లాగా ఉండాలి అని చెప్పి చెప్పిరన్నట్టు. సో, లెటర్స్ రాయడము ఓకేనా. సో, లెటర్స్ రాయడం కావచ్చు, చదవడం కావచ్చు, ఎక్స్‌ప్లనేషన్ కావచ్చు, మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లోపల ఉంటాయి కాబట్టి వాళ్ళు అట్లా చేసిరన్నట్టు. అండ్ టాస్ కూడా ఎలిజిబుల్ అయితది. ఓకేనా. సో, ఎవరైతే టాస్ లోపల క్వాలిఫై అయినా కూడా మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటదన్నట్టు. అండ్ దెన్ ఏజ్ విషయానికొస్తే 17 ఇయర్స్ కంప్లీట్ కావాలి. మనం రీల్ కూడా చేసుకున్నాం ఇన్‌స్టాగ్రామ్ లోపల 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కావాలి అని చెప్పి. ఎప్పటి వరకు 31 డిసెంబర్ 2025 వరకు 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కావాలి. అండ్ ఎట్లాంటి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. ఓకేనా. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ ఇక్కడ చూసుకోరి 12/1/2009 ఓకేనా. సో, ఎవరైతే ఆన్ ఆర్ ఆఫ్టర్ 2/1/2009 జనవరి 2 తర్వాత ఎవరైతే పుట్టిర్రో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ కాదు. ఓకేనా. దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ స్టూడెంట్ మస్ట్ బి మెడికల్లీ ఫిట్. స్టూడెంట్ అన్నట్టయినే మెడికల్‌గా ఫిట్ ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఏజ్ రిలాక్సేషన్‌కి ఎట్లాంటి సిట్యుయేషన్ అయితే ఉండది. అండ్ సో, పక్కాగా 17 ఇయర్స్ అయితే కంప్లీట్ కావాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఈ ఏజ్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు బ్రో మరి అనే విషయానికొస్తే ఎస్ఎస్‌సి మెమో ఉంటది చూసినావా? సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్. ఎస్ఎస్‌సి మెమో ఆర్ ఎస్ఎస్‌సికి ఈక్వలెంట్ ఉన్న మెమో ఏదైనా సరే, ఆ మెమో లోపల వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అయితే చూసి క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇట్లా వీళ్ళు ఏజ్ క్యాలిక్యులేషన్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్స్ వస్తాయి. అండ్ ఇది ఒకసారి మీరు చూడుర్రి మీ కేటగిరీ వైస్ ఎంత రిజర్వేషన్ ఉందని చెప్పి. ఓకేనా. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ సో, క్యాస్ట్‌కు అండ్ ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి రిజర్వేషను అండ్ వుమెన్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ ఉంటది. పీడబ్ల్యూడీ రిజర్వేషన్ ఉంటది. సో, మీ కేటగిరీని బట్టి రిజర్వేషన్ చెక్ చేసుకోరి. అండ్ ఈ ఆన్‌లైన్ అప్లికేషన్స్ విషయానికొస్తే మనం డిస్కస్ చేసినాం కదా! 9 AM 16 సెప్టెంబర్ 2025 నుండి 5 PM 30 సెప్టెంబర్ 2025 దాకా టైం అయితే ఉంటదన్నట్టు. సో, మన ఇది అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనం అప్లై చేసుకోవడానికి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ ప్రాసెసింగ్ ఫీ విషయానికొస్తే మనం ఎంత ఫీ పే చేయాలి అనంటే 2,500 పే చేయాల్సి ఉంటది. ప్లస్ బ్యాంక్ చార్జెస్ 2,500 ప్లస్ బ్యాంక్ చార్జెస్ ఫర్ బీసీ అండ్ ఓసీ. బీసీలకి, ఓసీలకి ఎంత ఉంటది కదా అంటే 2,500 ఉంటది. అండ్ ఎస్సీ, ఎస్టీ విషయానికొస్తే 2,000 అయితే ఉంటది. ఇంక్లూడింగ్ బ్యాంక్ చార్జెస్. బ్యాంక్ చార్జెస్ తోటి సో, ఇంక్లూడింగ్ కాదు. బ్యాంక్ చార్జెస్ అనేది ఎక్స్‌ట్రా అన్నట్టు. ఓకేనా. మనం డెబిట్ కార్డ్ తోటి పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ తోటి పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ తోటి పే చేయొచ్చు. మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్. ఈ మూడిట్లల్ల దేనితోటన్నా పే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ ఫీ స్ట్రక్చర్ విషయానికొస్తే సో, గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి కదా! ఓకేనా. సో, గవర్నమెంట్ సీట్స్ అన్నిటికి కూడా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇంత అని చెప్పి ఒక అమౌంట్ పెడతదన్నట్టు. సో, అంత అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటది ఫీ స్ట్రక్చర్ విషయానికొస్తే. ఓకేనా. సో, ఇది అండ్ దెన్ మన ప్రాసెస్ విషయానికొస్తే సో, మనకి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిర్రు కేటగిరీ వైస్ అని చెప్పి. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే 60% ఆఫ్ ద సీట్స్ ఓకేనా. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ లోపలున్న 60% ఆఫ్ ద సీట్స్ అనేది గవర్నమెంట్ సీట్స్. ఓకేనా. యూనివర్సిటీ ఫిల్ చేస్తది. 40% ఆఫ్ ద సీట్స్ అనేది మేనేజ్మెంట్ సీట్స్ అన్నట్టు. మేనేజ్మెంట్ ఫిల్ చేస్తది. ప్రతి ఇన్‌స్టిట్యూషన్ లోపల గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. అండ్
ప్రైవేట్ సీట్స్ ఉంటాయి. లైక్ మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయన్నట్టు. 60% ఆఫ్ ద సీట్స్ గవర్నమెంట్ ఫిల్ చేస్తది. అండ్ 40% ఆఫ్ ద సీట్స్ మేనేజ్మెంట్ ఫిల్ చేసుకుంటారన్నట్టు వాళ్ళు. ఓకేనా. గవర్నమెంట్ కాలేజ్ విషయానికొస్తే 100% ఆఫ్ ద సీట్స్ అనేది గవర్నమెంట్ సీట్సే. మేనేజ్మెంట్ సీట్స్ ఏముండయి. ఓకేనా. సో, ఇది గుర్తుపెట్టుకోరి. అండ్ దెన్ మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే అప్లికేషన్ చేసుకునే ముందు ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోరి. సో, ఏంది కదా ఆ డాక్యుమెంట్స్ అంటే తెలంగాణ ఎబ్సెట్ హాల్ టికెట్ 2025. ఓకేనా. తెలంగాణ ఎబ్సెట్ 2025 హాల్ టికెట్, తెలంగాణ ఎబ్సెట్ 2025 ర్యాంక్ కార్డు. తెలంగాణ ఎబ్సెట్ 2025 హాల్ టికెట్, తెలంగాణ ఎబ్సెట్ 2025 ర్యాంక్ కార్డు. ఇవి పీడిఎఫ్ ఫార్మాట్ లోపల అవైలబుల్గా పెట్టుకోండి. సో, అప్లోడ్ చేసే ఛాన్స్ కొన్నిసార్లు వస్తుంది. లైక్ నేను చెప్తా ఫర్దర్గా. సో, ఇవైతే పీడిఎఫ్ ఫార్మాట్లో దగ్గర పెట్టుకోరి. 500 KB లోపల పెట్టుకోరి. ఓకేనా. 500 KB లోపల ఉండాలి. అండ్ మనకు డీటెయిల్స్ ఎంటర్ చేయడానికైతే సో, ఈ ఇవి ర్యాంక్ కార్డ్ ఇట్లా కావాల్సి ఉంటుంది. అండ్ అప్లోడ్ చేయడం కూడా అడుగుతుంది కొన్నిసార్లు. ఓకేనా. సో, నేను ఫర్దర్గా చెప్తా అప్లోడ్ చేయడం ఉందా లేదా అని చెప్పి. అండ్ దెన్ దాని తర్వాత బర్త్ సర్టిఫికేట్. ఓకేనా. బర్త్ సర్టిఫికేట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ఎస్సి మెమో. ఇది మ్యాండేటరీ, చాలా మ్యాండేటరీ. పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఓకేనా. మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో అది పీడిఎఫ్ ఫార్మాట్లో క్లియర్గా ఉండాలి. అండ్ 500 KB ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. మీరు అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ కూడా 500 KB ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. సో, ఫొటోస్ విషయానికి వస్తే 100 KB ఉండాలి ఫొటోస్. ఓకేనా. సో, పాస్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. 100 KB ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అండ్ ఎస్ఎస్సి మెమో ఉండాలి. అండ్ దాని తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. సో, కొందరు బ్రిడ్జ్ కోర్స్ చేస్తారు. ఇంటర్మీడియట్ లేకపోతే బ్రిడ్జ్ కోర్సు లేకపోతే ఒకేషనల్‌ది మనం మెమో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మెమో అయితే ముందే రెడీగా పెట్టుకోరి పీడిఎఫ్ ఫార్మాట్ లోపల. అండ్ దెన్ బోనఫైడ్ సో, స్టడీ సర్టిఫికేట్స్ దీన్నే మనం బోనఫైడ్స్ అంటాం. 9th క్లాస్‌ది, 10th క్లాస్‌ది బోనఫైడ్స్. ఒకవేళ 9th, 10th అనేది లైక్ వేరే వేరే స్కూల్స్ లోపల ఉంటే ఒకటే పీడిఎఫ్‌లో చేయాలి మీరు. ఓకేనా. 9th క్లాస్‌ది, 10th క్లాస్‌ది ఒక పీడిఎఫ్ చేయాలి. అండ్ ఇంటర్మీడియట్ ఉంది కదా, ఇంటర్మీడియట్‌ది ఒక పీడిఎఫ్‌లో చేయాలి. ఓకేనా. 9th, 10th ఒకటి అప్లోడ్ చేయాలి. ఇంటర్‌ది ఒకటి అప్లోడ్ చేయాలి. ఈ 4 ఇయర్స్ అనేది మనకు మ్యాండేటరీ అన్నట్టు. 4 ఇయర్స్ మనం తెలంగాణలో చదివి ఉండాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు 4 ఇయర్స్ చదవకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. చదివినా కూడా అప్లోడ్ చేయరు మీరు. ఓకేనా. టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇది కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లోపల 500 KBలో పెట్టుకోరి. అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఓకేనా. రిజర్వేషన్ కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్‌ది అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. పీడిఎఫ్ ఫార్మాట్ లోపల ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ పేరెంటల్ ఇన్‌కమ్. ఈ పేరెంటల్ ఇన్‌కమ్ అంటే ఏంది బ్రో అంటే సో, పేరెంటల్ ఇన్‌కమ్ లోపల నీ నేమ్ ఫస్ట్ వస్తది. ఓకేనా. సో, క్యాండిడేట్ నేమ్ ఫస్ట్ వస్తది. తర్వాత పేరెంట్ నేమ్ వస్తది అన్నట్టు. ఓకేనా. సో, క్యాండిడేట్ నేమ్ వచ్చి పేరెంట్ నేమ్ వస్తది. అది పేరెంటల్ ఇన్‌కమ్ అంటాం. ఎందుకంటే నీ నేమ్ మీద ఇన్‌కమ్ ఉండదు కదా. కాబట్టి పేరెంట్ లైక్ నీ నేమ్ ఉండి పేరెంట్ నేమ్ ఉంటది. దాన్ని మనం పేరెంటల్ ఇన్‌కమ్ అంటాం. పేరెంట్ ఇన్‌కమ్ ఎంత అని చెప్పి తెలుసుకోవడానికి. అండ్ దెన్ ఈడబ్ల్యూఎస్. ఒకవేళ మీకు అప్లికబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. సో, అప్లోడ్ చేయడం వల్ల మనకు నష్టం ఏం లేదు. రిజర్వేషన్ వస్తది. ఓకేనా. బ్రిడ్జ్ కోర్స్ ఏమైనా ఉంటే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయండి. బ్రిడ్జ్ కోర్స్ మాకు లేదు కదా బ్రో అంటే ఉన్న వాళ్ళకి మాత్రమే. బ్రిడ్జ్ కోర్స్ అంటే ఏందనేది వాళ్ళకి తెలుసు ఉన్నోళ్ళకి. కాబట్టి యూ డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా. సో, ఎవరైతే వొకేషనల్ కోర్సులు చేస్తారో చూసినావా వొకేషనల్ చేసుకుంటూ ఇంటర్ చేస్తారు అన్నట్టు వాటిని బ్రిడ్జ్ కోర్సెస్ అంటాం. అండ్ దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఒకవేళ పాస్ట్ 4 ఇయర్స్ తెలంగాణలో చదవకపోతే ఓకేనా. పాస్ట్ 4 ఇయర్స్ తెలంగాణలో చదవకపోతే లేకపోతే ఓపెన్ స్కూల్‌లో చదివిర్రనుకో అట్లాంటి సిట్యుయేషన్ లోపల రెసిడెన్స్ కావాలి. అండ్ మీ దగ్గర ఆల్రెడీ ఒకవేళ రెసిడెన్స్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా అప్లోడ్ చేయిర్రి. ఓకేనా. అండ్ దెన్ ఆధార్. ఆధార్ అనేది మనకు మ్యాండేటరీ మన దగ్గర ఉంటది. కాబట్టి ఆధార్ కూడా మనం అప్లోడ్ చేస్తాం అయిపోతది. ఈ ఫోటోలు, సిగ్నేచర్‌లు అనేది 100 KBలు ఉండాలి. సో, పాస్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మ్యాండేటరీ. మనం 100 KB లోపల చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఫోటో అండ్ ఒకటి సిగ్నేచర్. ఓకేనా. సో, ఇట్లా. అండ్ దెన్ దాని తర్వాత పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. పర్సన్ విత్ డిజబిలిటీ అంటాం. ఓకేనా. పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే. హ్యాండిక్యాప్డ్ అయినప్పుడు మాత్రమే అప్లోడ్ చేయండి. అండ్ సో, ఇవి డాక్యుమెంట్స్. సో, ఇవి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్‌గా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటది.
ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్ అప్పుడు ఇవన్నీ కూడా మనకు అవసరం. ఈ డాక్యుమెంట్స్ లేకుండా మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్. ఒకవేళ మేము క్యాస్ట్ అప్లోడ్ చేయం, ఇన్‌కమ్ అప్లోడ్ చేయమంటే ఓపెన్ కేటగిరీలకి అండ్ రిజర్వేషన్ రాకుండా ఉండే కేటగిరీలకి వెళ్ళిపోతారు. అండ్ ఫీ రియంబర్స్‌మెంట్ రాదు. ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. అవి ఒకసారి మీరు మైండ్‌లో పెట్టుకోరి. మనకు అప్లికేషన్‌కి 14 రోజుల టైం ఉంది. ఓకేనా. క్యాస్ట్ ఇన్‌కమ్ అప్లై చేసుకుంటే మీరు 3 రోజులలో తెచ్చుకోవచ్చు. ఓకేనా. 3-4 డేస్ కావాలంటే 1 వీక్ 7 డేస్‌లో కూడా మనం సో, ఈ క్యాస్ట్ ఇన్‌కమ్‌లు తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈడబ్ల్యూఎస్‌లు కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి మీరు అవన్నీ కూడా మైండ్‌లో పెట్టుకొని లైక్ చేయండి. అండ్ మనకి అప్లికేషన్ విషయానికొస్తే ఇది అఫీషియల్ వెబ్‌సైట్ లింక్. ఓకేనా. సో, tsparamed.tsche.in tsparamed.tsche.in అనేది అఫీషియల్ వెబ్‌సైటు. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ మీరు ఓపెన్ చేసుడుతోటే మీకు పోర్టల్ గిట్ల కనబడతది. మనకి 4 స్టెప్పులుంటాయి. మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి, డాటా అప్డేషన్ అని చెప్పి, సర్టిఫికేట్ అప్లోడ్ అని చెప్పి, అప్లికేషన్ ప్రింట్. ఓకేనా. సో, ఇవి 4 స్టెప్పులు ఇంపార్టెంట్ మనకి. ఈ 3 ఓకేనా. సర్టిఫికేట్ అప్లోడ్ దాకా ఇంపార్టెంట్. అండ్ దెన్ మిగతాయి అంత పెద్దగా మనకి ఉండదన్నట్టు. ఓకే. సో, లాస్ట్ అప్లికేషన్ ప్రింట్ ఆటోమేటిక్‌గా అప్లికేషన్ ప్రింట్ అనేది వస్తది. ఫస్ట్ మనకు ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల మనం మెయిన్‌గా చేయాల్సింది ఇవి చూసుకోవాలి. ఓకేనా. సో, ఈమెయిల్ అండ్ మొబైల్ రిజిస్ట్రేషన్, దాని తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్‌లోనే మనం ఫీ పేమెంట్ చేస్తాం. ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత డాటా అప్డేట్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. సో, మన డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. అండ్ మన డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాం. ఓకేనా. సో, వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యేంత వరకు మన డాటాని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. సో, మనకు ఒకసారి వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే మనం ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉండది. సో, మనం ఎడిట్ చేసే థాటే ఉండద్దు మన మైండ్‌లో. మనం అప్లై చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఎడిట్ చేసే థాటే ఉండద్దు. అన్నీ కూడా బరాబర్ ఇయ్యాలే. అసలు వీటిని ఓపెన్ చేసే థాట్ కూడా మనకు ఉండద్దు. ఓకేనా. సో, అట్లా మనం అప్లికేషన్‌ని ఫిల్ చేసుకుందాం. సో, ఇట్లా మనకు 4 స్టెప్‌లయితే ఉంటాయి. ఫస్ట్ ఈమెయిల్ అండ్ మొబైల్ రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేస్తారు. మీకు గిట్ల ఓపెన్ అయితది. అండ్ మనం ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. బై డిఫాల్ట్ వస్తది. ఒకవేళ సెలెక్ట్ చేసుకోవడానికి అడిగితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఐ యామ్ టెల్లింగ్ దట్ ట్యాబ్‌లల్లా ఓకేనా. ట్యాబ్ అండ్ మొబైల్ లోపల అప్ సో, మొబైల్ లోపల చేయకండి. ఇట్స్ మై ఒపీనియన్. సో, వీళ్ళు గూడా ఇదే జెప్తారు. ట్యాబ్ లోపల గానీ, మొబైల్స్ లోపల గానీ చెయ్యొద్దు అని జెప్తారు. ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ ఉండడం వల్ల క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. పేమెంట్ క్యాన్సెల్ అవ్వడం అవన్నీ గూడా అయితా ఉంటాయి. కాబట్టి సో, మీరు ట్యాబ్ లోపల గానీ, మొబైల్ లోపల గానీ చేయొద్దు. ల్యాప్‌టాప్, పీసీలు ప్రిఫర్ జేయండి. అండ్ ఇంకొకటేందంటే హై ఇంటర్నెట్ స్పీడ్ ఉండేలాగా జూసుకోరి. ఓకేనా. హై ఇంటర్నెట్ స్పీడ్ ఉండేలాగా చూసుకొని అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు సో, మనం ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ అని సెలెక్ట్ జేసుకోవాలి. అండ్ వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఎంటర్ జేయాలి. అండ్ వెబ్‌సైట్‌కి సంబంధించిన ర్యాంక్ ఎంటర్ జేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ జేసుకోవాలి ఇక్కడ. ఓకేనా. దీని మీద ప్రెస్ చేస్తే మనకు డేట్ ఆఫ్ బర్త్ వస్తది. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ జేసుకోవాలి. మొబైల్ నంబర్ ఎంటర్ జేయాల్సుంటది. అండ్ మొబైల్ నంబర్‌ని కన్ఫర్మ్ జేయాలి. మీ మొబైల్ నంబర్‌కి ఇక్కడ జనరేట్ ఓటీపీ అంటే ఒక ఓటీపీ అనేది వస్తది. ఓటీపీ అనేది ఇక్కడ నువ్వు ఎంటర్ చేయాలి. తర్వాత మెయిల్ ఇయ్యాలి ఇక్కడ నువ్వు. ఇక్కడ మెయిల్ ఇయ్యాలి. అండ్ మెయిల్‌ని కన్ఫర్మ్ చేయాలి. మెయిల్‌కు ఒక ఓటీపీని జనరేట్ చేసి ఇక్కడ నువ్వు మొబైల్ ఓటీపీని కొట్టి సబ్మిట్ కొట్టాలి. ఈమెయిల్ ఓటీపీని కొట్టి సబ్మిట్ కొట్టాలి. అండ్ కింద క్యాప్చా. ఈ క్యాప్చాని కొట్టి మనం వాలిడేట్ కొట్టాలి. ఓకేనా. క్యాప్చాని కొట్టి మనం వాలిడేట్ అయితే కొట్టాల్సి ఉంటదన్నట్టు. సో, వాలిడేట్ కొట్టడంతోటే మన డీటెయిల్స్ అనేది చూపెడతది. ఓకేనా. సో, కరెక్టేనా? కాదా? అని జెప్పి. సో, మొబైల్ అండ్ ఈమెయిల్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్డ్ అయినయి అని జెప్పి మనకొకటి పాపప్ అనేది చూపెడతదన్నట్టు. మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్‌ఫుల్లీ రిజిస్టర్డ్ అని జెప్పి. దాని తర్వాత ఏందంటే మనకు ఇంకొక ఫార్మ్ ఓపెన్ అయితది. ఓకేనా. సో, ఇంకొక ఫార్మ్ అయితే మనకు ఓపెన్ అయితదన్నట్టు. ఇందులోపల మనం రూల్ నంబర్ ఎంటర్ జేయాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ కేటగరీ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇది ఇంపార్టెంట్. ఈ కేటగరీని బరాబర్ సెలెక్ట్ చేసుకోర్రి. సో, పైసలు తక్కువైతాయి అని చెప్పి వేరే సెలెక్ట్ చేసుకోకుర్రి. మీ కేటగరీని సెలెక్ట్ చేసుకోర్రి. అండ్ దెన్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి వాలిడేట్ కొట్టండి. ఓకేనా. సో, వాలిడేట్ కొట్టండి. క్యాప్చా ఎంటర్ చేసి
సో, ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ప్రాపర్‌గా ఇయ్యాల్సి ఉంటది. అన్ని డీటెయిల్స్ కూడా రూల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, మొబైల్ నంబరు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా ఇచ్చి వాలిడేట్ అని కొట్టడంతోటే మనకు గిట్ల ఓపెన్ అయితది పోర్టల్. ఓకేనా? సో, ఇక్కడ నీకు పేమెంట్ డీటెయిల్స్ అనేది చూపెడతా అన్నట్టు. పేమెంట్ డీటెయిల్స్ చూపెడతది. సో, ఈ పేమెంట్ డీటెయిల్స్ లోపల మనకు అప్లికేషన్ ఫీ ఎంత అని చూపెడతది. అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ ఎంత అని చూపెడతది. సో, దాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని ఓకే కొట్టాలి. ఓకే కొట్టుతోటే గిట్ల ఒక పోర్టల్ ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. ఈ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ లోపల మనకు ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ చూపెడతది. ఎంత అమౌంటు, నీకు ఫీజ్ ఎంత పడుతుంది, టాక్సెస్, కన్వీనియన్స్ ఫీజ్ ఎంత పడుతుంది, టాక్స్ ఎంత పడుతుంది అని చెప్పి చూపెడతా అన్నట్టు. గిఎస్టీలు ఉన్నాయి కదా! సో, అవి నీకు ఇక్కడ ఎంత అని చెప్పి చూపెడతది. అయి నువ్వు ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓకేనా? సో, ఏదైతే ఇక్కడ అమౌంట్ ఉందో అంత అమౌంట్ అనేది నీ అకౌంట్‌లో పెట్టుకోవాలి. నీ డెబిట్ కార్డ్‌లోనో, క్రెడిట్ కార్డ్‌లోనో అమౌంట్ అనేది ఉంచుకోవాలి. లేకపోతే నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్‌లో ఉంచుకోవాలి. బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఇక్కడ మనం మన డీటెయిల్స్ ఇయ్యాలి. బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ కాడ ఇక్కడ నీ పేరు, ఓకేనా? సో, ఈమెయిల్ అడ్రెస్ అడుగుతది. నేము, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ అడుగుతది బిల్లింగ్ అడ్రెస్ లోపల. అది ఇచ్చి ఆ బిల్లింగ్ అడ్రెస్ సో, సేమ్ అని కొట్టాలి. ఓకేనా? షిప్పింగ్ అడ్రెస్, బిల్లింగ్ అడ్రెస్ డిఫరెంటా అని అడుగుతది. షిప్పింగ్ అడ్రెస్, బిల్లింగ్ అడ్రెస్ సేమ్ అని చెప్పాలి మనం. ఓకేనా? సేమ్ అని చెప్పి కింద క్రెడిట్ కార్డ్ అంటది, డెబిట్ కార్డ్ అంటది, నెట్ బ్యాంకింగ్ అంటది. ఈ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లోపల నువ్వేమనుకుంటున్నావు అనేది సెలెక్ట్ చేసుకో. ఓకేనా? క్రెడిట్ కార్డ్ తోటి పే చేస్తావా, డెబిట్ కార్డ్ తోటి పే చేస్తావా, నెట్ బ్యాంకింగ్ తోటి చేస్తావా అని చెప్పి. దాన్ని బేస్ చేసుకొని క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇయ్యి, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ నెంబర్ ఇయ్యి. సో, నెట్ బ్యాంకింగ్ అయితే అది సెపరేట్ ఓపెన్ అయితది. లాగిన్ డీటెయిల్స్ తోటి పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్‌పైరీ డేట్, ఇయరు, సీవీసీ, సీవీవీ నెంబరు ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అంటే పేమెంట్ అయితే అయితదన్నట్టు. ఓకేనా? మీకొక ఓటీపీ వస్తది. ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఆ ఓటీపీ ఇచ్చి డీటెయిల్స్ అన్నీ ప్రాపర్‌గా ఎంటర్ చేస్తే మీకు పేమెంట్ సక్సెస్ అయితే గిట్లొస్తది. ఓకేనా? సక్సెస్‌ఫుల్లీ ప్రొసెస్డ్ పేమెంట్ ఆఫ్ రూపీస్ అని చెప్పి ఇంత చూపెడతది. అండ్ నీకు పేమెంట్ అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ ఓకే కొట్టుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత నీకు ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబర్ అని చెప్పి ఇట్లా ఒక రిఫరెన్స్ నంబర్ చూపెడతది. ఓకేనా? సక్సెస్‌ఫుల్లీ ప్రాసెస్డ్ పేమెంట్ ఆఫ్ రూపీస్ అని చెప్పి టువర్డ్స్ అప్లికేషన్ ఫీ అని చెప్పి చూపెడతది. 2000 అయితే 2000, 2500 అయితే 2500 చూపెడతదన్నట్టు. ఇట్లా పేమెంట్ కంప్లీట్ చేస్తాం మనం. క్లోజ్. దెన్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి కదంటే రిజిస్ట్రేషన్ నంబర్. రూల్ నంబర్ కొడతాం మనం. సో, ఈ పేమెంట్ అయిపోవుడుతోటే మనకు రిజిస్ట్రేషన్ నంబర్ మన మొబైల్ నంబర్‌కొస్తది. ఓకేనా? సో, మనకు పేమెంట్ అయిపోవుడుతోటే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వస్తదన్నట్టు. మన రూల్ నంబర్ మనం ఇక్కడ ఇయ్యాలే. తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. రూల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి వాలిడేట్ కొట్టాలి. వాలిడేట్ కొట్టుడుతోటే ఇట్లా నీకు లైక్ కొత్త ఒక పోర్టల్ అయితే ఓపెన్ అయితది డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందు నువ్వేం చేయాలి కదా అంటే ఫోటో ఉన్న సిగ్నేచర్ ఉంటాయి కదా! ఆ ఫోటో సిగ్నేచరు 100 కేబీల లైక్ 100 కేబీలో పెట్టుకో. అండ్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లో పెట్టుకో ముందే. ఓకేనా? సో, పీడీఎఫ్‌లన్నీ కూడా 500 ఎంబీల సో, 500 కేబీలో పెట్టుకో. అండ్ ఇక్కడ మనకు రూల్ నంబరు, ఈ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ క్యాండిడేట్ నేము, బ్రాంచ్ నేము ఇక్కడ ఇవన్నీ కూడా మన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, రూల్ నంబరును, డేట్ ఆఫ్ బర్త్ అనేవి డిఫాల్ట్ వస్తాయి. రూల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేవి డిఫాల్ట్ వస్తాయి. మన క్యాండిడేట్ నేము సో, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు ఇప్పుడు. సో, మన బ్రాంచ్ నర్సింగ్ అని వస్తదిక్కడ. అండ్ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇంటర్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ మంచిగా ఎంటర్ చేయాలి. ఇంటర్ కాడనే ఎంటర్ చేయాలి. 10థ్ దగ్గరనే ఎంటర్ చేయాలి. ఓకేనా? సో, ఇంటర్ హాల్ టికెట్ నంబరు, 10థ్ హాల్ టికెట్ నంబరు అండ్ దెన్ ఆఫ్టర్ దట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మంత్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్‌సి లైక్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్‌సి అని ఉంటది. తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ ఇంటర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇంటర్ అని ఉంటది. ఓకేనా? సో, ఎస్ఎస్‌సి కింద మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? సో, ఎస్ఎస్‌సి కింద జస్ట్ ఎ సెకండ్ ఎస్ఎస్‌సి ఉంది కదా! మీరిక్కడ ఎస్ఎస్‌సి ఉంది. ఎస్ఎస్‌సి కింద ఎస్ఎస్‌సిది మంత్, ఇయర్ పాసింగ్ ఉంది. అండ్ ఇంటర్‌ది చూసుకుంటే ఇంటర్‌ది ఎస్ఎస్‌సి కిందుంది. ఓకేనా? లాస్ట్‌కుంది. ఓకేనా?
సో, ఎస్ఎస్‌సి కింద ఇంటర్‌ది ఉంది. మీరు ఇది ప్రాపర్‌గా చూసుకొని ఇయ్యాలి. ఎందుకంటే అప్లికేషన్ మిస్టేక్ చేయొద్దు మనం. ఓకేనా? సో, అది మీరు చూసుకుంటే అర్థమవుతది. సో, ఎన్నో అప్లికేషన్‌లు చేత్తా గానీ ఈ ఎక్స్‌పీరియన్స్ రాదు. ఓకేనా? ఎస్ఎస్‌సి కింద ఉంటది. మిస్టేక్ అయితే పెట్టకురి. మనం ఎడిట్ చేసుకోరాదా బ్రో అంటే వెరిఫికేషన్ ఎళ్ళేంత వరకు ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఎందుకు మిస్టేక్ పెట్టడం? అండ్ దెన్ ఇయర్ ఆఫ్ పాసింగ్. సో, మనకు ఎస్ఎస్‌సి మెమో లోపల ఉంటది. ఓకేనా? ఇంటర్ మెమో లోపల ఉంటది. పాసింగ్ ఇయర్, పాసింగ్ మంత్, ఎస్ఎస్‌సి మెమో లోపల ఉంటది. పాసింగ్ ఇయర్, పాసింగ్ మంత్ అది జూసి సో, ఈ కాలము పెట్టేసేయర్రి. ఓకేనా? అండ్ దెన్ ఇంటర్ బోర్డ్ అడుగుతది. ఇంటర్ బోర్డ్ అంటే ఏంది? బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇంటర్మీడియేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఉంటది. ఆ ఇంటర్మీడియేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోరి. అండ్ దెన్ ఆహ్, లైక్ ఇంటర్ పాస్ టైప్ అడుగుతది. రెగ్యులరా కాదా కంపార్ట్మెంటలా అని చెప్పి రెగ్యులర్ పెట్టుకోర్రి. ఓకేనా? దెన్ దాని తర్వాత ఆబ్టైన్డ్ మార్క్స్‌ని ఇంటర్. ఓకేనా? సో, ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ లోపల ఆబ్టైన్డ్ మార్క్స్ నీకు ఇంటర్ లోపల ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మనం అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. టోటల్ మార్క్స్‌కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి. అండ్ మనకు అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకవేళ 600 మార్క్స్ వచ్చినాయి అనుకో. టోటల్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి 600 మార్క్స్ వచ్చిన సిచ్యువేషన్ లోపల మనం 600 మార్క్స్‌ని అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో, ఇక్కడ మనం 600 మార్క్స్‌ని ఎంట్రీ చేయాలి అవుట్ ఆఫ్ 1000 మార్క్స్‌కి. సో, ఇది సో, ఇంటర్ మార్క్స్ ఎంట్రీ చేసినాం. ఇక్కడ మీరు లైక్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లోకల్ ఏరియా ఓయూ అని ఉంటది. ఓయూ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. పీడబ్ల్యూడీ స్టేటస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఈడబ్ల్యూఎస్ కోటా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో పెట్టుకో. అండ్ మొబైల్ నెంబర్ అనేది మేబీ ఆటోమేటిక్ వస్తదా రాదా అనేది చూడు. ఒకవేళ రాకపోతే ఎంటర్ చేయి. అండ్ ఆల్టర్‌నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయి. ఈమెయిల్ ఐడీ వస్తదా లేదా చూడు. ఒకవేళ రాకపోతే ఇచ్చేసేయి. అండ్ దెన్ అడ్రస్ అనేది ఆధార్ కార్డ్ లోపల ఎట్లయితే అడ్రస్ ఉందో అట్లా ఇచ్చేసేయి సరిపోతది. అండ్ పేరెంటల్ ఇన్‌కమ్ ఎంత అనేది సెలెక్ట్ చేసుకో. ఇక్కడ నీకో నెంబర్ చూపెడుతది పేరెంటల్ ఇన్‌కమ్ ఎంత అని చెప్పి. అందులోపల సెలెక్ట్ చేసుకో. లెస్ థాన్ 1,00,000 అని చూపెడతదా? బిట్వీన్ 1-2 లాక్స్ అని చూపెడతదా? చూడు. చూసి నీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఎంతైతే ఉందో అంత ఇన్‌కమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకో. ఇన్‌కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ ఇయ్యు. అండ్ దెన్ సో, ఇక్కడ చూసుకుంటే అడ్రస్ లోపల సో, మీ హౌస్ నెంబరు అండ్ దాని తర్వాత మీ వార్డ్ అండ్ దాని తర్వాత మీ లైక్ మండల్ అనేది ఇచ్చేసేయి. దాని తర్వాత కింద మీరు చూసుకుంటే ప్లేస్ అనేది ఉంటది. సో, మీ విలేజ్ ఇచ్చేసేయి, డిస్ట్రిక్ట్ ఇచ్చేసేయి, విలేజ్ మండల్ ఇచ్చేసేయి, డిస్ట్రిక్ట్ ఇచ్చేసేయి, స్టేట్ ఇచ్చేసేయి, పిన్ కోడ్ ఇచ్చేసేయి. ఓకేనా? సో, ఇట్లా మీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి అయిపోతాయి. సో, ఇవి మన బేసిక్ డీటెయిల్స్ మన సర్టిఫికేట్‌లలోనే మన డీటెయిల్స్ ఉంటాయి ఇవి. సో, ఈ డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మంచిగా బరాబర్ ఇయ్యిర్రి. మనకు అప్డేట్ చేసుకోవచ్చు. కానీ మిస్టేక్ పెట్టుడు వద్దు. ఓకేనా? సో, అట్లా అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకుంటే సబ్జెక్ట్ మార్క్స్ వేయాలి మనం. ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ సబ్జెక్ట్ మార్క్స్. ఇక్కడ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకేనా? బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విత్ ప్రాక్టికల్ మార్క్స్. ఓకేనా? ప్రాక్టికల్ మార్క్స్ తోటి ఫస్ట్ ఇయర్‌లో, సెకండ్ ఇయర్‌లో ఎన్ని వచ్చినాయో ప్రాక్టికల్ మార్క్స్ కలిపి మనమైతే ఇక్కడ ఇంటర్ మార్క్స్ ఎయ్యాల్సి ఉంటదన్నట్టు. వితౌట్ లాంగ్వేజెస్ టోటల్ 600కి మనం మార్క్స్ అయితే వేయాల్సి ఉంటుంది అన్నట్టు. మనం ఇప్పుడు స్టడీ డీటెయిల్స్ ఇవ్వాలి. 9th క్లాస్ ఏడా? ఓకేనా? 10th క్లాసు లైక్ లాస్ట్ 4 ఇయర్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. 9th క్లాస్ ఎక్కడ? 10th క్లాసు ఎక్కడ? అండ్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ? సెకండ్ ఇయర్ ఎక్కడ అని చెప్పి. ఓకేనా? సో, ఇవి మనకు ఇయర్స్. అండ్ ఇయర్స్ లోపల మనం ఏ సంవత్సరంలో చదివినావు? 9th క్లాసు ఏ సంవత్సరంలో చదివినావు? 10th క్లాసు ఏ సంవత్సరంలో చదివినావు? ఓకేనా? సో, ఇంటరు ఏ సంవత్సరంలో చదివినావు? సో, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఏ సంవత్సరంలో చదివినావు అనేది. అండ్ ఇక్కడ మనకు స్కూల్ నేమ్ 9th క్లాస్ స్కూల్ నేమ్ ఏంది? 10th క్లాస్ స్కూల్ నేమ్ ఏంది? ఇంటర్ కాలేజ్ నేమ్ ఏంది? ఇంటర్ సెకండ్ ఇయర్ కాలేజ్ నేమ్ ఏంది? ఎక్కడ? ప్లేస్ ఎక్కడ? అండ్ అది ఆ ప్లేసు ఏ డిస్ట్రిక్ట్ లోపల ఉంది? ఆ డిస్ట్రిక్ట్ ఏ స్టేట్ లోపల ఉంది? అనేది మనం డీటెయిల్స్ ఇయ్యాలి. ఏవైతే డీటెయిల్స్ ఇస్తానో ఆ డీటెయిల్స్ నువ్వు అప్లోడ్ చేసే సర్టిఫికేట్స్‌కి మ్యాచ్ కావాలి. ఇది గుర్తుపెట్టుకోరి. అండ్ ఏమైనా మిస్టేక్స్ చేస్తే కౌన్సిలింగ్ లోపల ఎల్లగొడతారు మనల్ని బయటికి. ఓకేనా? అండ్ దెన్ ఇక్కడ ఫోటోస్. ఓకేనా? సో, మనకు ఆన్‌లైన్ కౌన్సిలింగ్ అయితది. సో, ఆన్‌లైన్ లోపలనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతది. కానీ ఆఫ్‌లైన్ లోపల ఫేజ్ 1లో సీట్ వచ్చినాక మనం పోయి జాయిన్ అయ్యేటప్పుడు సర్టిఫికేట్‌లన్నీ చూపెట్టాల్సి ఉంటదన్నట్టు.
సో, అదొకసారి అదంతా కూడా మైండ్‌లో పెట్టుకోరి. ఒక్క చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వాళ్ళు రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. అండ్ దెన్ లైక్ ఇక్కడ ఫోటో ఉంది కదా! సో, ఇక్కడ మనం ఫోటో అప్‌లోడ్ చేయాలి ఫస్టు. దాని తర్వాత సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఫోటో ఆల్రెడీ మనం 100 కేబీల జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లో పెట్టుకొనుంటాం. అది మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. సిగ్నేచర్ అనేది 100 కేబీల జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్‌లో పెట్టుకొనుంటాం. ఇక్కడ మనం ప్రెస్ చేసుడుతోటే మనకు ల్యాప్‌టాపో, సిస్టమో అయిందనుకో ఇక్కడ ఫైల్స్ అనేది చూపెడతదన్నట్టు. ఇవి ఫైల్స్ అని చెప్పి. ఆ ఫైల్స్‌లోకెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫోన్‌లో కూడా అట్లనే ఉంటదని ఫోన్‌లో అవాయిడ్ చేయరి మాక్సిమం. ఓకేనా? సో, ఇది అయిపోతోటి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారు కదా అంటే, ఇక్కడ డిక్లరేషన్ ఉంటది. దీనికో టిక్ కొట్టేసేయాలి డిక్లరేషన్‌కి. సేవ్ అండ్ ఎగ్జిట్ అని కొట్టినా పర్లేదు. సేవ్ అండ్ ఎగ్జిట్ అంటే మళ్ళా ముంగడికి పోతదన్నట్టు. ఓకేనా? సేవ్ అయితాయి. ఓకేనా? లేదన్న సిట్యుయేషన్ లోపల అప్‌లోడ్ సర్టిఫికేట్స్ అని కొట్టుర్రి. మీరు ఒకవేళ ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్నిటిని పీడీఎఫ్ ఫార్మాట్‌ల ఓకేనా? డాక్యుమెంట్స్ అన్నిటిని పీడీఎఫ్ ఫార్మాట్‌ల 500 కేబీలో పెట్టుకున్నారనుకో, డైరెక్ట్ అప్‌లోడ్ సర్టిఫికేట్స్ పోయి అప్‌లోడ్ చేసేసేయాలి. ఓకేనా? 500 కేబీలో మీరు ఆల్రెడీ పెట్టుకొనుంటే మాత్రం డైరెక్ట్ పోయి అప్‌లోడ్ సర్టిఫికేట్స్ మీద ప్రెస్ చేయరి. ఇక్కడ అప్‌లోడ్ సర్టిఫికేట్స్ ఉంది కదా! ఈ అప్‌లోడ్ సర్టిఫికేట్స్ మీద ప్రెస్ చేసి మీరు సర్టిఫికేట్స్ అయితే అప్‌లోడ్ చేసేసేయాలి. సో, అట్లా అప్‌లోడ్ చేసేస్తే అయిపోతదన్నట్టు. నేను ఈ అప్‌లోడ్ విషయానికొస్తే ఇక్కడ చూపెడతది మీకు. ఓకేనా? సో, అప్‌లోడ్ విషయానికొస్తే మనకిక్కడ మార్క్స్ లోపల ఒకవేళ మీరు వొకేషనల్ అయ్యిర్రనుకో, సో, ఫిజియోథెరపీ డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ వోళ్ళు 6 సబ్జెక్టులు ఎంటర్ చేయాలి. ఇంటర్మీడియేటోళ్ళం మనం 4 సబ్జెక్టులు ఎంటర్ చేయాలి. సీబీఎస్ఈ వోళ్ళు 3 సబ్జెక్టులు. ఓకేనా? సీబీఎస్ఈ వోళ్ళు 3 సబ్జెక్టులు ఏందంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అండ్ ఇంటర్ వొకేషనల్ వోళ్ళు 2 సబ్జెక్టులు ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. వాళ్ళకి ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఉంటది. అవి అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అట్లా మనం డీటెయిల్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు అట్లా అప్‌లోడ్ చేయాలి మార్క్స్. ఓకేనా? అండ్ దెన్ డాటా అప్డేషన్ మీద మనం కొట్టుడుతోటే గిట్ల ఓపెన్ అయితది. ఇక్కడ మన డీటెయిల్స్ మనం ఇదివరదాకా కొట్టినాం కదా డీటెయిల్స్ మీద. ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. సో, నెక్స్ట్ ఏందంటే కింద ఎస్ఎస్‌సి మెమో, ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో, ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో ఈడ నువ్వు టిక్ కొట్టి క్లిక్ హియర్ టు అప్‌లోడ్ అను. క్లిక్ హియర్ టు అప్‌లోడ్ అంటే సో, నీకు ఇక్కడ ఓపెన్ అయితది. అందులోకెళ్ళి ఎస్ఎస్‌సి మెమో ఆల్రెడీ ఏదైతే 500 కేబీ నువ్వు చేసి పెట్టుకున్నావు కదా పీడీఎఫ్, ఆ 500 కేబీ ఉన్న పీడీఎఫ్ క్లారిటీగా మనం చేసి పెట్టుకోవాల్సి ఉంటది. దాన్ని నువ్వు అప్‌లోడ్ చెయి. దెన్ ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ మెమో ఉంటది. సో, ఇంటర్మీడియేట్ మెమో ఆర్ బ్రిడ్జ్ కోర్స్ ఏమైనా ఉంటే వాటిది. ఓకేనా? సో, ఇంటర్మీడియేట్ గాని వాటికి ఈక్వివలెంట్ వొకేషనల్ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలి ఇక్కడ. అండ్ దెన్ స్టడీ సర్టిఫికేట్స్ 9థ్ క్లాస్‌ది, 10థ్ క్లాస్‌ది బోనాఫైడ్స్ ఉంటాయి. ఆ బోనాఫైడ్స్ ఎంటర్ చేయి. ఒకటే దాంట్లో 9థ్ క్లాస్‌ది, 10థ్ క్లాస్‌ది 2 ఉన్నాయనుకో, ఒకటే పీడీఎఫ్‌లో 9థ్ క్లాస్ రావాలి, 10థ్ క్లాస్ కావాలి. అది 500 కేబీ ఉండాల్సి ఉంటది. అదొకటి అప్‌లోడ్ చేయి. దాని తర్వాత ఇంటర్మీడియేట్ అది కూడా 2 సంవత్సరాలది. ఇంటర్మీడియేట్ కావచ్చు, లేకపోతే వొకేషనల్ కావచ్చు ఏదైనా కూడా ఈక్వివలెంట్‌ది 2 సంవత్సరాలది ఒకటే పీడీఎఫ్‌లో రావాలి. ఇక్కడ మీరు చూసుకోర్రి టీసీ కూడా మ్యాండేటరీ. ఓకేనా? ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఉంది కదా! టీసీ కూడా మ్యాండేటరీ. టీసీ కూడా నువ్వు ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. క్యాస్ట్ సర్టిఫికేట్. సో, మీ సేవ నుండి తీసుకొచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్‌ది అది కూడా నువ్వు అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. పేరెంటల్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అంటాం. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా నువ్వు అప్‌లోడ్ చేయాల్సి ఉంటది బై సెలెక్టింగ్ హియర్. అండ్ దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో, రెసిడెన్స్ సర్టిఫికేట్ నీ కాడ ఉందా? లేదా? అనే విషయాన్ని పక్కకు పెడితే, సో, నువ్వు తెలంగాణలో చదివినావా? లేదా? అనే విషయాన్ని పక్కకు పెడితే మనోళ్ళు తెలంగాణలో అందరూ కూడా అప్‌లోడ్ చేయరి. పోయేదేం లేదు. స్టార్ మార్క్ ఏం లేదు. అయినా కూడా అప్‌లోడ్ చేయండి. అండ్ దెన్ ఆధార్ కార్డ్. ఓకేనా? సో, ఈ జీఎన్ఎంకి సంబంధించి మనకు అంత పెద్దగా ఉండదు. అవసరం లేదు. సో, ఆధార్ కార్డ్ అడుగుతది. ఆధార్ కార్డ్ కూడా మనం అప్‌లోడ్ చేసేద్దాం అయిపోతది. అండ్ దెన్ తెలంగాణ వెబ్‌సైట్ హాల్ టికెట్. సో, నేను చెప్పిన కదా! హాల్ టికెటును ర్యాంక్ కార్డ్ ఉంటదా అని చెప్పి. సో, ఈ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ కూడా మనం అప్‌లోడ్ చేయాలి. ఎందుకంటే మనం ఎంటర్ చేసిన ర్యాంకు అదంతా కరెక్టా? కాదా? అనేది తెలవాలి కదా! సో, వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అనేది మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ దెన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. ఎవరైతే జీఎన్ఎం చేసినోళ్ళు అప్లై చేసుకుంటారో వాళ్ళు ఏఎన్ఎం ఆర్ జీఎన్ఎం చేసినోళ్ళు అప్లై చేసుకుంటారు కదా! వాళ్ళు నర్సింగ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. అండ్ బ్రిడ్జ్ కోర్స్ చేసినోళ్ళు, బ్రిడ్జ్ కోర్స్ అంటే వాళ్ళకి తెలుసు బ్రిడ్జ్ కోర్స్ ఏందని చెప్పి వొకేషనల్ వాళ్ళకి ఉంటది. వాళ్ళు కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. గవర్నమెంట్ సర్వీస్ ఇన్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఓకేనా? సో, పోస్ట్ బీఎస్సీకి సంబంధించిది. సో, ఇది అవసరం లేదు. ఓకేనా? సో, ఇది మనకు గాదు. అండ్ ఈ నర్సింగ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మనకుండది మ్యాథ్స్. ఓకేనా? సో, ఏఎన్ఎం చేసినోళ్ళైతే మేబీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇట్లా మనమైతే మన డీటెయిల్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అప్‌లోడ్ చేసిన తర్వాత ఈడొక టిక్ మార్క్ కొట్టాలి.
కొట్టి సేవ్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ కొట్టాలి. ఓకేనా. సో సేవ్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ కొట్టుడుతోటే మనకు గిట్ల ఒక పీడిఎఫ్ వస్తుంది. ఫైనల్గా ఇట్లా వచ్చిందంటే సబ్మిట్ అయిపోయినట్టు. ఇక్కడ నువ్వు అప్లోడ్ చేసిన ఫోటో వస్తుంది. మన ఫోటో అనేది పాస్ ఫోటోని అప్లోడ్ చేయాలి. ఓకేనా. అప్లోడ్ చేసిన ఫోటో వస్తుంది, నువ్వు పెట్టిన సిగ్నేచర్, అప్లోడ్ చేసిన సిగ్నేచర్ వస్తుంది, అండ్ నీ రూల్ నెంబర్ వస్తుంది అన్నట్టు. రూల్ నెంబర్ వస్తుంది అండ్ బ్రాంచ్, ఇక్కడ నీ బ్రాంచ్ అనేది వస్తుంది, నర్సింగ్ అని చెప్పి. అండ్ దెన్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నీ పేరు వస్తుంది, మీ ఫాదర్ నేమ్, నువ్వు ఏ క్యాస్ట్ పెడితే ఆ క్యాస్ట్, నువ్వు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసినావో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే. ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకో ఒకసారి. నువ్వు ఏ స్టేట్ పెట్టినావు, ఏ ప్లేస్ పెట్టినావు, ఏ అడ్రస్ పెట్టినావు, ఏ ఈమెయిల్ ఐడి పెట్టినావు, ఏ మొబైల్ నెంబర్ పెట్టినావు, పేరెంటల్ ఇన్కమ్ నువ్వు ఎంత ఎంటర్ చేసినావు, పీడబ్ల్యూడి స్టేటస్ ఏంది, టైప్ ఆఫ్ సర్వీస్ ఏంది, ఆధార్, డిస్టిక్, పిన్ కోడ్, ఇక్కడ క్లారిటీగా చూపెడుతుంది. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు. ఓకేనా. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సి మంత్ ఆర్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంటర్ బోర్డ్ ఏంది, ఇంటర్ లైక్ హాల్ టికెట్ నెంబర్ ఎంత, ఇంటర్ ఎట్లా పాస్ అయినావు, ఇంటర్ ఏ ఇయర్ అని చెప్పి ఈ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా చూసుకో. మనకి ఇక్కడ ఇంటర్ మార్క్స్ అనేది ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ వస్తుంది. ఓకేనా. సో ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ ఇక్కడ వస్తుంది, ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజెస్ కింద వస్తుంది. అండ్ నేను ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ చేయాలి. ఓకేనా. సో మనకి ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ మనం మార్క్స్ అయితే వేయాల్సి ఉంటుంది అన్నట్టు ఇక్కడ. సో హియర్ వి గో. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇంటర్ మార్క్స్ అనేది ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ వేయాలి, ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజెస్ కాదు. ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజెస్ ఇక్కడ వేయాలి. ఓకేనా. సో ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజెస్ అనేది మనము ఇక్కడైతే వేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో అదొక్కసారి అబ్జర్వ్ చేయరి. ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ అండ్ మనకి 1000కి వేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఇక్కడేమో 1000కి ఎన్ని మార్కులు వస్తున్నాయి అని చెప్పి ఎస్ఎస్సి మెమోలో, డైరెక్ట్ ఇంటర్మీడియట్ మెమోలో చూస్తే తెలిసిపోతుంది, డైరెక్ట్ వేయవచ్చు. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజెస్ వేయాలి. ఓకేనా. 600కి వేయాల్సి ఉంటుంది, 600కి ఎన్ని మార్కులు వస్తున్నాయి అని చెప్పి. ఓకేనా. సో ఇది క్లియర్ చేసుకోరు ఒక్కటి చిన్నగా. అండ్ దెన్ మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజెస్ వస్తుంది, మీదనేమో ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ వస్తుంది టోటల్ మార్క్స్. అండ్ దెన్ ఇక్కడ కిందనేమో ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజెస్ వస్తుంది అన్నట్టు. టోటల్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి. ఓకేనా. సో మనకి ఇక్కడ మనం ఏవైతే సబ్జెక్ట్ ఎంట్రీ చేసినామో ఆ సబ్జెక్ట్స్ వస్తుంది. ఇక్కడ నువ్వు బాటనీ అంటే బాటనీ వస్తుంది, జువాలజీ అంటే జువాలజీ, ఫిజిక్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ. టోటల్ ఎన్ని మార్కులు, 600 మార్కులు. 600కి ఎన్ని వచ్చినాయి, ఒక 500 వచ్చినాయి అనుకో, 500 ఇక్కడ వస్తాయి అన్నట్టు. మనం ఎంట్రీ చేసినట్టుగా ఇక్కడ వస్తాయి. వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు. క్రాస్ చెక్ చేసి ఏమంటారు కదా అంటే, సో నీకు ఎన్ని మార్కులకి ఎన్ని వచ్చినాయి అనేది వాళ్ళు చూస్తారు అన్నట్టు. అప్పుడు రిజెక్షన్స్ కూడా అవుతాయి కాబట్టి ప్రాపర్ గిరి. అండ్ దెన్ నువ్వు కాలేజ్ డీటెయిల్స్, స్కూల్ డీటెయిల్స్ ఇచ్చినావు కదా. సో 9th క్లాస్ ఎక్కడ, అండ్ 10th క్లాస్ ఎక్కడ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎక్కడ, ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు చదివినావు అని చెప్పి. ఓకేనా. ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు చదివినావు, అండ్ దాని తర్వాత ఏ స్కూల్లో చదివినావు, ఏ ప్లేస్లో చదివినావు, ఏ డిస్ట్రిక్ట్ చదివినావు, నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఇక్కడ కిందనైతే నీకు చూపెడుతుంది. నువ్వు ఎంత అమౌంట్ పే చేసినావు అనేది కూడా చూపెడతావు అన్నట్టు కింద. ఓకేనా. పెయిడ్ అయిన అమౌంట్ అని చెప్పి ఇక్కడ చూపెడుతుంది. అండ్ ఇక్కడ మనకు డేట్ కూడా వస్తుంది అన్నట్టు. సో ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. దీన్ని నువ్వు ప్రింట్ తీసి పెట్టుకో, తర్వాత ఫర్దర్గా నీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో మనం డూస్ అండ్ డోంట్స్ గురించి మాట్లాడుకుంటే, సో మనం ఏంటిది, మొబైల్స్, ట్యాబ్స్, ఐపాడ్స్ వాడద్దు అప్లికేషన్ చేసేటప్పుడు. కంప్యూటర్ ఆర్ డెస్క్టాప్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మంచి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే లైక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది, క్రోమ్ ఉంటుంది, అండ్ దాని తర్వాత మోజిల్లా ఉంటుంది, దాని తర్వాత ఎడ్జ్ అని చెప్పి ఉంటుంది. సో అవి మీరు చూస్ చేసుకొని అందులోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏంటంటే ఎట్లాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుర్రి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే క్రైమ్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనం డీటెయిల్స్ ఏంటంటే మనం ప్రాపర్గా ఇవ్వాలి, ఎందుకంటే ఒక రిసీట్ అనేది మనం ఇచ్చే డీటెయిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. బ్రో నేను మిస్టేక్లు ఇచ్చిన, బ్రో నాది మిస్టేక్ అయింది అంటే అప్పుడు వాళ్ళు ఏమి వినరు. కాబట్టి సో డైరెక్ట్ సీట్ క్యాన్సిల్ చేసేస్తారు. కాబట్టి మనం డీటెయిల్స్ ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. స్లో ఇంటర్నెట్ ఫెసిలిటీని అవాయిడ్ చేయాలి. ఓకేనా. ఫోన్ హాట్స్పాట్ కనెక్ట్ చేసుకొని అప్లై చేసుకుని అట్లాంటివి చేయకూరి, డైరెక్ట్ వైఫై పెట్టుకొని చేసుకుంటే బెస్ట్. అండ్ అది ఆఫ్టర్ దట్ ఏంటంటే, సో ఎస్ఎంఎస్ బ్లాకింగ్ అనేది పెట్టుకోకూర్రి. ఓకేనా.
సో, స్పామ్ మెసేజెస్ వచ్చినప్పుడు బ్లాక్ అయితాయి అన్నట్టు ఎస్ఎంఎసెస్ అట్లాంటివి ఏం పెట్టుకోకుర్రి. అండ్ ఇంకొక విషయం ఏందంటే మీరు అప్లై చేసుకునే ఏదైతే నెంబర్ ఉంటదో ఆ నెంబరు 24/7 వర్కింగ్‌లో ఉండాలి. 365 డేస్. ఈ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయేంత వరకు నువ్విచ్చే మెయిల్, నువ్విచ్చే మొబైల్ నెంబర్ పనిచేసేలాగా ఉండాల్సుంటది. అండ్ అది అండ్ ఇట్లా మనమైతే మన డీటెయిల్స్ ఎంటర్ జేయాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నెంబర్ విషయానికొస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అంటే సీఎన్‌డి తోటి స్టార్ట్ అయితది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు. అండ్ దాని తర్వాత మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఐసీ 0 తోటి స్టార్ట్ అయితదన్నట్టు. అట్లా మనం ఎంటర్ చేయాల్సుంటది. సో, ఇది మన అప్లికేషన్ ప్రాసెస్. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. చాలా అంటే చాలా డీటెయిల్‌గా అయితే మనం మాట్లాడుకుందాం. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్‌గా మనం మాట్లాడుకుంటా ఉంటాం. అండ్ మనం అనలిటిక్ గైడెన్స్ స్టార్ట్ చేసుకున్నామని తెలుసు. ₹154 ఉంటది 6 మంత్స్‌కి. ఒకసారి దీన్ని కూడా చెక్ చేయండి. సో, యూ విల్ డెఫినైట్‌లీ లవ్ ఇట్. అండ్ డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.